ప్రజలకు సంక్షేమాన్ని అందించే మంచి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. గిద్దలూరు పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో ఇది మంచి ప్రభుత్వమే అని కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు గత వైసీపీ ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్లను 3000 నుంచి 4000కు పెంచి అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కల్పించారని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించి కార్యక్రమం చేపట్టారు. విజయవాడలో వరద బాధితులను కంటికి రెప్పలా 10 రోజుల పాటు బస్సులో ఉండే తండ్రిలా ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. నిరుద్యోగ యువకులకు అండగా 16,437 మంది ఉద్యోగాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించడం హర్షించదగ్గ శుభ పరిణామం అన్నారు. పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ద్వారా 5 లక్షలకే 5 రూపాయలకి కడుపు నిండా నాణ్యమైన భోజనం అందించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని, నిన్నటి రోజు వేలాది మంది ప్రజల మధ్య గిద్దలూరు పట్టణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనంత మొత్తంగా వరద బాధితులకు సహాయం చేసే చర్యలకి ఈనాటి మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కోరుకున్నది. మునిగిపోయిన ఇళ్లకి 25,000 రూపాయలు, అలాగే మొదటి అంతస్తు వరకు కింద మునిగినట్లయితే 10,000 రూపాయలు, ఈ విధంగా ఇస్తూ వాళ్ళకి బియ్యం బ్యాళ్ళు అన్ని రకాలుగా వారికి పూర్తి స్థాయిలో ఆదుకున్నటువంటి ప్రభుత్వం మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఆర్భాటం కాదు కావాల్సింది, ప్రజలే వారి వాయిసే మనకు ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇది నేటి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఇదే కాకుండా నిన్న సాయంత్రం మనము 7:30-8 గంటలప్పుడు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లని నిన్న ఓపెన్ చేసుకున్నాం. ప్రజలు బ్రహ్మాండంగా పేదవాళ్ళందరూ అక్కడికి వచ్చి మాకు ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేసుకుంటున్నారంటే, ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల సమస్యలను తీర్చేది, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం, అదే మన ఎన్డీఏ ప్రభుత్వం, అదే మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మన ప్రభుత్వం అని నేను తెలియజేస్తా ఉన్నాను.